నాకు వచ్చే కోపానికి ఎంటీ గాని కూర్చో బాగా కూర్చో. వాడిని కొట్టి నీ బీపీసీ అంబిషన్ నాశనం చేసి జైలుకి వెళ్తావా? ఆవేశపడకు, ఏం చేయాలో ఆలోచించు. హాయ్ బంగారం. హాయ్ బంగారం. ఓకే ఎంజాయ్ చేయి. ఏంటమ్మా ఇలా అయిపోయా? వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకున్నావు? అందుకే నీ విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెంటనే జాబ్ రిజైన్ చేసేయ్. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు తీశారు, జాబ్ పోయింది. నీ క్లెయిమ్ జాబ్ నాకు వద్దు గాని నేను క్యూటీవీకి రిజైన్ చేసేస్తా. బంగారం, నువ్వు బాధలో ఉన్నావుగా, మన ఏదైనా సాడ్ ఫిల్మ్ చూసి ఆ తర్వాత మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళి అట్నుంచి నా బెడ్రూమ్కి వెళ్ళి ఒకరినొకరు గట్టిగా లిటిల్ స్టార్ అని బిడ్డ పుడతాడు. బాబాయ్, ఇంకోసారి బాబాయ్ మాత్రం పిలవద్దు. మరి ఇంతేజ్ వచ్చిన పెళ్లి కానీ నేను అబ్బాయిని పిలుస్తారేంటి? యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. నేనేంటో రేపు ప్రూవ్ చేస్తా. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు, అమ్మాయిని ఓకే చేసి స్పాట్ లోనే నిశ్చితార్థం చేసుకుని నేనేంటో చూపిస్తా. నోరు మూసుకుంటారు ఇద్దరు. ఓ మా ఉడ్బి అనుకుంటా. హాయ్ డార్లింగ్. డార్లింగ్ కాదురా నీ అబ్బా. నేను మీ ఎండిని. నమస్కారం సార్. సార్ సార్ రేపు పొద్దున 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్దిరెడ్డి గారిని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిరా. ఎర్లీ మార్నింగ్ 10 o'clock సార్? నవ్వకు. మిమ్మల్ని కాదు సార్. 10 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ రా. రేపు కాకుండా ఎల్లుండి అయితే ప్రాబ్లమా సార్? అక్కర్లేదు. ఒక రెసిగ్నేషన్ లెటర్ నా మొహాన భరిస్తే శాశ్వతంగా వెళ్ళక్కర్లేదు. సార్ నేను చెప్పిన పని చేయరా యదవా. ఓకే సార్. ఎప్పుడు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఏదో ప్రాబ్లం. రేపు ఊరు నుంచి పెద్దిరెడ్డి గారు వస్తున్నారట, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నాకు రిసెప్షన్ ఉండదు. పెద్దిరెడ్డి గారు ఛానల్ గొప్ప అయితే నాకేంటి, నేను అసలు వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. నేను వెళ్ళను. నువ్వు వెళ్తున్నావు. 100 సార్లు చెప్పినా నేను వెళ్ళట్లేదు. నేను 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చెప్తున్నాను. నువ్వు వెళ్తున్నావు పెళ్లి చూపులకి, నీ పెళ్లి చూపులకి. అదేలాగా? మన ఛానల్ నడించేవాడు పెద్దిరెడ్డి, ఆడేవాడు మన లఫ్ట్ ఎండి. సేమ్ ఫీలింగ్. ఆల్ ఇన్ ఆల్ మన ఛానల్ ఫినాన్స్ కంట్రోల్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. అలాంటి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి పడేసి ఫ్లాట్ చేసి ఇంప్రెస్ చేసి చిన్న సంతకం పెట్టించాం అనుకో, ఫినిష్. సూపర్ ఐడియా మామా. దివాకర్ రెడ్డికి పెద్దిరెడ్డి రాయినది. బంగారం లాంటి సిన్సియర్ రిపోర్టర్ బీబీసీ ఛానల్కి వెళ్తే అతనికే కాదు మన ఛానల్కి, రాష్ట్రానికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వు వెంటనే అతని కాంటాక్ట్ గుడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వు మామా. ఈ దెబ్బతో నువ్వు బీబీసీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ, నా మ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ రెడీ. కానీ ఆ పెద్దిరెడ్డి కొంచెం డేంజర్ క్యాండిడేట్ అంటే జాగ్రత్త. డోంట్ వరీ, ఆ సంగతి నేను చూసుకుంటా. ఇంతకంటే చిన్న మిడ్డీస్ అమ్మా నేను చెప్పింది. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయండి. సో క్లీన్ యా. ప్రియా, ప్రియా, నీకేం కాలేదుగా? థ్యాంక్ గాడ్. ఏదో బాంబు వెళ్ళినట్టు సౌండ్ వచ్చింది. బాంబు కాదు సార్, టీవీ. నువ్వు తలుపు కొట్టకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఓ, మే కమిన్ సార్? తలుపు కొట్టినందుకే మీకు ఎంత కోపం వస్తే టీవీ పగలగొట్టినందుకు మాకెంత కోపం రావాలి సార్? సారీ, స్లిప్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, టీవీ ఇక్కడ ఉంది మేడం, మీరు ఇక్కడ ఉన్నారు మేడం, కిటికీ అక్కడ ఉంది మేడం, స్లిప్ ఎలా అవుతుంది మేడం? చెప్పానుగా స్లిప్ అయిందని. అంటే టీవీ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, కిటికీ అక్కడ ఉంది, స్లిప్ ఎలా అవుతుందండి? ఆవిడ చెయ్యయ్యా అవుతుంది. చెయ్యి ఆవిడదే సార్, కానీ టీవీ మాది సార్. ఎంత? మొత్తం అమౌంట్ చెప్పు, డబుల్ ద అమౌంట్ పే చేస్తా. మీరు డబల్ అమౌంట్ పే చేస్తానంటే ఫ్రిడ్జ్ కూడా స్లిప్ అయ్యేలా చూడండి సార్. ఎనీవే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. గుడ్ నైట్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే సార్, స్వీట్ డ్రీమ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంది మేడం. ఇది ఖచ్చితంగా బాంబు చూడండి. బాంబ్ కాదు, నా సెల్ రింగ్ టోన్. రిలాక్స్. నైస్ టేస్ట్. హలో మోనికా, టీవీలో నీ ఫోటో వచ్చింది. జర సంబాల్కి రఖనా. కేస్ బలవిందర్ చడ్డాకి అప్పగించారు. వాడు పెద్ద ఖతర్నాక్. డోంట్ వరీ. మోనికా, నీ కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. దానికి మంచి హ్యూమన్ బాంబుని రెడీ చేసుకో. మనకు కావాల్సిన హ్యూమన్ బాంబ్
ఇక్కడే ఉంది. గోపి తీసుకో, ఏంటిది? నీకు ప్రెజెంటేషన్. బెల్ట్ బొమ్మలా ఉంది. బెల్ట్ బాంబు లా కాదు, బెల్ట్ బాంబే. చిల్లిపి. రండి నాన్నగారు. నమస్తే బాబీ. నాన్నగారు, సీను గారు. అదే సీను, నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాన్నగారు కూర్చోండి. కూర్చో. సీను పర్లేదు కదా, పని అవుతుంది కదా. అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు? సౌండ్ పార్టీ అంట, నువ్వే చూసుకోవాలి. చాయ్ చెప్పు, చాయ్ చెప్పు. ఒకటి స్ట్రాంగ్. సీను, నీకే ఫోన్ ఏంటి నన్ను ఇలా చూస్తున్నాడు? మీరు చెప్పండి. నాన్నగారు, మీరు ఓపెన్ గా చెప్పండి, ఏం మోమాట పడకండి. మన సీనే కదా. ఎంతకి ల్యాండ్ ఎక్కడ? రోడ్ నెంబర్ 24. రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయావా ఆ నెక్స్ట్ స్ట్రీట్. ఓ మంచి ఏరియా, బాగుంటుంది, చేసేద్దాం. అదే సుబ్బు చెప్పిందిగా, డెఫినెట్ చేసేద్దాం. అరే ఎంత కదా మన ఏరియా. ఏంటి డౌటా? పర్లేదు కదా, పని అవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా, బాగా కూడా కొంచెం రాయొచ్చన్నా. మేము గ్యాంగే అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా, మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏందన్నా? రే మలేష్ అన్న కొత్తలు కొని 6600 కొనిస్తాను. కెమెరా ఉంటుంది అన్న. మీరే మరీ కాకండి, అన్నతో మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా, మైల్ తెలుసుగా. తెలుసు బాబు. మార్నింగ్ 8:30కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. 8:30 కరెక్ట్ గా చెప్పు. మీరు 8:30 కల్లా వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్. బాబు, నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళాగిపోతుంది బాబు. నాన్నగారు, మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీన్ని కూడా ఏడుస్తావేంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను. పర్లేదు కదా, పనుంది కదా. తీసిపోతానే అన్ని చేసి మొత్తం తీసుకో. అమ్మా సైతం తీసుకెళ్ళి పని అయితే చెప్పండి కదా. బయలుదేరి. లవ్ చేసింది కానీ లోకి అయిపోయింది ఏంది? అమ్మా అబ్బో, ఈ పొరుగుతో కష్టమానా? పగలటేపు టీ కొట్టు, రాత్రి టేపు సారా కొట్టు. చెప్పు, ఇందులో చోడా కొట్టు. అక్కడ పోసా. నేను ఒప్పుకోను. నేను పోయి ముందు నాకు ఆడి కాదే పోతారు. అరువు బేరానికి సోడా ఒకటి. సరిపెత్తు కోట్రా. మ్యాక్డోల్ బ్రాందీయేగా, ఇప్పటి వరకు 1200 అయింది. ఎప్పుడు బాకీ ఇస్తావు? ఇచ్చేతల్లే, కొంచెం ఉప్పు కారం తీసుకురా. ఎలా కూర్చోండి. ఇదిగో ఉప్పు కారం. అబ్బాయి గారు, ఈ మధ్యన మీరు బాగా తాగేస్తున్నారండి. అవునరా, అవునరా, నేను తాగేది కొద్ది కానీ ఒలిగిపోయేది ఎక్కువ. ఈ ఒలిగిపోతుంది నీ నోట్లోనా? అబ్బాయి, ఈ మధ్య నేను తాగడం మానేశాను కదండి. మరి మానేస్తే ఊగుతున్నాడురా. ఊగడం ఇంకా మానలేదు. అబ్బా అబ్బా, సరిపాత్ ఏ కూడా వేసుకో. అబ్బాయారు ఏంటన్నారు? ఎలాంటోరు ఎలాగైపోయారు అబ్బాయారు. ఆ మహారాణి రేణుకారాణి కంటే మహారాజులకు బతికినోరు ఒక. ఇప్పుడు ఆవిడ దగ్గరే అప్పులు తీసుకుంటున్నాడు. పేరుకు తగ్గట్టు జేసుదాస్ అంతటోరు. ఆ వగలాడి పార్వతి వల్ల పడి దేవదాస్ అయిపోయారు. దాన్ని ఎన్నోడే కాని దాన్ని చూసినోడు ఎవడు మన ఊళ్ళో లేడు. బాబా బాబు, దాన్ని మర్చిపోండి అబ్బాయి గారు, నా మాటనండి బాబు. మంది ఎప్పుడు నేను తాగాను? లేదు బాబు. నిన్ను డబ్బు చిచి, ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నావు? ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? ఏ నేను చెప్పట్లా? రోజు చెప్పు. ఏం చెప్పుకున్నాం సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా, మేము మర్చిపోతే మీరు గుర్తుచేరా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అంటే సార్ నిన్న యాక్చువల్లీ
కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్కే రాడు, వచ్చినా వెండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేనన్నది వాణ్ణి, మీ దత్తి నెంబర్ 1 ని. దత్య, ఏమిటిది టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది? వీణ్ణా? మన కాలేజ్ ఛాంపియన్ నా? ఛాంపియన్ అయితే కొమ్ములుంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో, లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. ఏపీటీడీ ఎఫ్ఐఎస్సీ జిందాబాద్. ఏందది? మా యూనియన్ సార్, నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా? ఈ బెంచి మొత్తం వేరే యూనియన్ సార్. అంతే బాబు, ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ, బెంచికి ఒక యూనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.